సిమెన్ ఫ్రీజింగ్ ఎవరికి సజెస్ట్ చేస్తామో అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వైఫ్ యొక్క ఎగ్స్ని కలెక్ట్ చేసుకున్న రోజు హస్బెండ్ని సిమెన్ శాంపుల్ ఇవ్వమని చెప్తామండి. సో ఒకవేళ ఆ రోజు బై ఎనీ ఛాన్స్ వాళ్ళు టెన్షన్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, లేదంటే యాంగ్జైటీ వల్లనో శాంపుల్ ఇవ్వలేకపోతే ఒకవేళ సిమెన్ ముందే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే అది ఒక బ్యాకప్ శాంపుల్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. సో రొటీన్గా మేమైతే అందరికీ ఐయుఐ అండ్ ఐవీఎఫ్కి ముందు సిమెన్ ఫ్రీజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. సెకండ్ వచ్చేసి కొంతమంది పురుషులు శాంపుల్ అంటే వాళ్ళ సిమెన్ శాంపుల్ని డొనేట్ చేయడానికి విల్లింగ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మేము సిమెన్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం. మూడవది, ఎవరికైతే వీర్యకణాల కౌంట్, కదలిక, క్వాలిటీ ఎవరికైతే కొంచెం తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళని కూడా మేము ఒక 2-3 సార్లు సిమెన్ శాంపుల్ ఇవ్వమని చెప్తాము. సో దట్ ఆ శాంపుల్స్లో ఏవైతే కణాల కొంచెం కదలిక ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అవి మనం యూజ్ చేసుకుంటాం ట్రీట్మెంట్. నాలుగవది వచ్చేసి కొంతమంది సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారండి. అంటే వారికోసిల్ సర్జరీ అయినా, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ అంటే వాసెక్టమీ లాంటివి, లేకపోతే టెస్టిస్ని తీసే సర్జరీస్ ఇలాంటివి కొంతమంది చేయించుకుంటూ ఉంటారండి. సో అలాంటి కేసెస్లో కూడా మేము సర్జరీకి వెళ్ళే ముందు సిమెన్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే సర్జరీ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యి ఒకవేళ వీర్యకణాల కౌంట్ 0కి పడిపోతే తర్వాత ప్రాబ్లం అవ్వకూడదని మేము వాళ్ళని ముందే సిమెన్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం.